మేయర్ పీఠం ఎత్తుకు పై ఎత్తులు, అంతకు మించి జిమ్మిక్స్, ఒకరిని మించి మరొకరు ఆడిన గేమ్ ఇదే ఇప్పుడు పాలమూరు పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి మేయర్ ఎన్నిక జరిగే వరకు ప్రతిదీ సస్పెన్స్ ను తలపించింది. సొంత పార్టీ నేతలే హైడ్రామాకు తెరదీసి లాస్ట్ మినిట్ వరకు రాజకీయాన్ని రంజుగా మార్చారట. మేయర్ గా తొలుత ఒకరు, తరువాత మరొకరు, ఇంకొకరు అంటూ తీన్ పత్తా ఆట నడిచిందట. ఇంతకు పాలమూరు మేయర్ ఎన్నిక కోసం జరిగిన క్యాంపులో ఏం జరిగింది? ఎమ్మెల్యేలకు ఎసరు పెట్టేలా పావులు కదిపిందెవరు? హస్తం పార్టీలో కుస్తీనే హైడ్రామాకు కారణమా? కారు పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా? పాలమూరు మేయర్ పీఠం ఎందుకంత నాటకీయం? క్యాంపుల్లో మేయర్ కుర్చీ కోసం నేతల జిమ్మిక్కులు. మేయర్ ఎన్నిక ముగిసిన హాట్ టాపిక్గా క్యాంపు రాజకీయం. క్యాంపులో సస్పెన్స్ థ్రిల్లర్ను తలపించిన పరిణామాలు. ఎమ్మెల్యే చెప్పిన వ్యక్తి కాకుండా మరొకరికి పదవి కోసం ఎత్తులు. ఎమ్మెల్యేకు తెలియకుండా కార్పొరేటర్లకు డబ్బులు పంచిందెవరు? కాంగ్రెస్ నేతలే ఎత్తులు వేశారా? గులాబీ ఆకర్ష్ ఏమైనా ఉందా? ఎన్నికలైపోయాయి, ఫలితాలొచ్చాయి. మేయర్ ఎన్నిక కూడా పూర్తయింది. అయినా పాలమూరు మున్సిపల్ క్యాంపు రాజకీయం ఇప్పటికీ చర్చనీయాంశంగా మారింది. మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ అయిన మహబూబ్ నగర్ మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ చేజిక్కించుకున్న మేయర్ పదవి కోసం నేతలు వేసిన ఎత్తులే క్లైమాక్స్ లో ట్విస్టులను మించి నరాలు తెగే ఉత్కంఠకు దారి తీశాయట. 60 డివిజన్లకు గాను 29 మంది హస్తం పార్టీ నుంచి కార్పొరేటర్లు గెలిచారు. కాంగ్రెస్ టికెట్ దక్కకపోయినా స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి 5 మంది గెలుపొందారు. ఫలితాల తరువాత ఇండిపెండెంట్లు కూడా కాంగ్రెస్ లో చేరిపోయారు. వీరందరినీ ఏపీలోని చీరాల క్యాంపునకు తరలించినప్పటి నుంచి నాటకీయ పరిణామాలు నాట్యం చేశాయట. మేయర్గా తొలుత ఒకరు, తరువాత మరొకరు, ఇంకొకరు అంటూ చివరి నిమిషం వరకు హై డ్రామా కొనసాగింది. పాలమూరు కార్పొరేషన్ చైర్మన్ పీఠం బీసీ మహిళకు రిజర్వ్ అయింది. అయితే ముదిరాజ్ సామాజిక వర్గానికి మేయర్ పీఠం ఇవ్వాలని స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ముందే డిసైడ్ అయిపోయారు. మహబూబ్ నగర్ లో ముదిరాజులు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో పాటు ముదిరాజులకు మేయర్ పీఠం ఇస్తే పార్టీకి ప్లస్ పాయింట్ అవుతుందని భావించారు. పార్టీ సీనియర్ నేత ఎన్పి వెంకటేష్ కూతురికివ్వాలని ఫిక్స్ అయ్యారు. కానీ వెంకటేష్ కూతురు కార్పొరేటర్గా గెలవలేదు. దీంతో ప్రత్యామ్నాయంగా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మరో ముదిరాజ్ కార్పొరేటర్ను రేసులోకి తీసుకొచ్చారు. కార్పొరేటర్ మమతా ముదిరాజ్ను మేయర్గా, డిప్యూటీ మేయర్గా మారేపల్లి సురేందర్ రెడ్డి పేర్లను చీరాల క్యాంపులో ఉన్నప్పుడే ప్రకటించారట ఎన్ఎం. అయితే గతంలో మహబూబ్ నగర్ మున్సిపల్ చైర్మన్ గా చేసిన ఆనంద్ గౌడ్ తన భార్యను మేయర్ చేయాలనుకున్నారట. మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ తన కుమారుణ్ణి డిప్యూటీ మేయర్ చేయాలనుకుని ఆనంద్ గౌడ్ తో చేతులు కలిపారట. క్యాంపును చీరాల నుంచి శంషాబాద్ కు మార్చిన తరువాత తమ ప్లాన్ ను ఇంప్లిమెంట్ చేసే పనికి శ్రీకారం చుట్టారట. కొందరు కార్పొరేటర్లతో రహస్యంగా మంతనాలు చేసి తనకు పై స్థాయిలో మద్దతు ఉందని, తన వైపుకు రావాలని కార్పొరేటర్లకు ఆశ చూపారట. ఈ క్రమంలో కొందరు కార్పొరేటర్లకు డబ్బులు ఎరవేశారని ఎన్ఎం శ్రీనివాసరెడ్డికి ఇన్ఫర్మేషన్ రావడంతో అలర్ట్ అయిన ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చారట. దీంతో పోలీసులు పాలమూరు మేయర్ క్యాంపుకు వెళ్లి డబ్బులు స్వాధీనం చేసుకోవడం కలకలం రేపింది. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే డిసైడ్ చేసిన కార్పొరేటర్ కాకుండా మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ మేయర్ సీటు కోసం రేసులోకి రావడంతో చివరి నిమిషం వరకు ఉత్కంఠకు దారి తీసిందట. ఆనంద్ గౌడ్ బీఆర్ఎస్ హయాంలో మున్సిపల్ చైర్మన్ గా చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక హస్తం గూటికి చేరారు. మేయర్ సీటు కోసం ఆయన తన సతీమణిని రేసులోకి తేవడం, కాంగ్రెస్ కార్పొరేటర్లలో చీలిక తేవడంతో పాటు బీఆర్ఎస్ కార్పొరేటర్ల మద్దతు తీసుకునే ప్రయత్నం చేశారట. దీంతో ఈ మొత్తం వ్యవహారం సీఎం రేవంత్ దగ్గరికి చేరడంతో ఏం జరిగిందనే దానిపై ఇంటెలిజెన్స్ ను రంగంలోకి దించినట్టు తెలుస్తోంది. మేయర్ పీఠం కోసం ఆనంద్ గౌడ్ సొంతంగా మంత్రాంగం నడిపించారా, లేకపోతే ఆయన వెనక ఎవరైనా హస్తం పార్టీ పెద్దలే ఉండి చక్రం తిప్పే ప్రయత్నం చేశారా? ఆనంద్ గౌడ్ గతంలో బీఆర్ఎస్ లో పనిచేసిన నేత కావడంతో కారు పార్టీ ప్రమేయం ఏమైనా ఉందా? సీఎం సొంత జిల్లాలోనే బిగ్ షాక్ ఇవ్వాలనే కుట్రలకెవరైనా తెరలేపారా? లేక ఎమ్మెల్యేలకు చెక్ పెట్టే ప్లాన్ ఏమైనా నడిచిందా అని కూపీ లాగుతున్నారట.
ఎందుకంటే మహబూబ్ నగర్ ఎంపీగా డీకే అరుణ బలమైన నాయకురాలిగా ఉన్నారు. పైగా ఆనంద్ గౌడ్ మహబూబ్ నగర్ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మనిషి కావడంతో విపక్షాల హస్తమేమైనా ఉందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారట. ఈ అంశాలపై క్లారిటీ కోసమే ఇప్పుడటు ఎన్నం ఈగర్లీగా వెయిట్ చేస్తున్నట్టు చెబుతున్నారు. మొత్తానికి మేయర్ ఎన్నిక ముగిసినా మేయర్ పీఠం కోసం క్యాంపులో నడిచిన రాజకీయమే పాలమూరు పాలిటిక్స్ లో ఇంట్రెస్టింగ్ టాపిక్ గా మారింది.